అంతరిక్షం ఒకప్పుడు శాస్త్రీయ అన్వేషణకు సహకారానికి పరిమితమైన రంగం. కానీ ఇప్పుడు యుద్ధ భూమిగా మారేందుకు సిద్ధమవుతోంది. అమెరికా, రష్యా వంటి దేశాలు తమ అంతరిక్ష యుద్ధ సామర్థ్యాలను వేగంగా పెంచుతున్నాయి. ఈ ఏడాది జరిగిన రష్యా విక్టరీ పరేడ్ సమయంలో రష్యన్ హ్యాకర్లు యుక్రెయిన్ శాటిలైట్లను హైజాక్ చేసి యుక్రెయిన్ ప్రజలు సాధారణ కార్యక్రమాలకు బదులుగా మాస్కో పరేడ్ ను చూపించారు. ప్రస్తుతం అంతరిక్షంలో పట్టు సాధించేందుకు అమెరికా, రష్యా పోటీ పడుతున్నాయి. యాంటీ శాటిలైట్ ఆయుధాలను సమర్థవంతంగా పరీక్షించి అక్కడ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. మరి అంతరిక్షాన్ని ఎవరు పడితే వాళ్ళు కైవసం చేసుకోవచ్చే? అంతరిక్షంలో ఆయుధాలను నిషేధించే 1967 ఔటర్ స్పేస్ ట్రీటీ ఏం చెప్తోంది? నిబంధనలను తుంగలో తొక్కి ప్రపంచ దేశాలు అక్కడ యుద్ధం మొదలు పెడితే భవిష్యత్తులో ఏం జరగబోతోంది? అంతరిక్ష యుద్ధంలో భారత్ పాత్ర ఎలా ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అంతరిక్షం ఇప్పుడు కేవలం శాస్త్రీయ అన్వేషణ కోసం కాదు, సైనిక వ్యూహాల కోసం కూడా ఒక కీలక రంగంగా మారింది. ఉపగ్రహాలు, సైనిక గూఢచర్యం, సమాచార సేకరణ, జీపీఎస్ నావిగేషన్, సైనిక సమాచార వ్యవస్థలకు అవసరమైనవి. అయితే ఈ ఉపగ్రహాలు సైబర్ దాడులు, ఎలక్ట్రానిక్ జామింగ్, యాంటీ శాటిలైట్ ఆయుధాల వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 2025లో క్రెమ్లిన్తో సంబంధం ఉన్న రష్యన్ హ్యాకర్లు ఉక్రెయిన్ శాటిలైట్ సిగ్నల్ను హైజాక్ చేసి విక్టరీ డే పరేడ్ సమయంలో మాస్కో సైనిక పరేడ్ను ప్రసారం చేశారు. ఈ ఘటన మానసిక యుద్ధ వ్యూహంగా భౌతిక దాడులు ఉపయోగించకుండానే అంతరిక్షంలో దాడులు చేయవచ్చని చూపించింది. ఇలాంటి సైబర్ దాడులు ఉపగ్రహాలను నియంత్రించడం లేదా వాటి సేవలను అడ్డుకోవడం ద్వారా సైనిక, పౌర సమాచార వ్యవస్థలను దెబ్బతీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. రష్యా తన సోవియట్ యుగ అంతరిక్ష సాంకేతికతలను ఉపయోగించి ఆధునిక యాంటీ శాటిలైట్ ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. 2021లో రష్యా తన కాస్మోస్ 1408 ఉపగ్రహాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుని ఏఎస్ఏటీ మిసైల్ పరీక్ష నిర్వహించింది. ఇది వేలాది శిథిలాలను సృష్టించి ఇతర ఉపగ్రహాలకు ప్రమాదకరంగా మారింది. ఈ శిథిలాలు కెస్లర్ సిండ్రోమ్కు దారితీసే ప్రమాదం ఉందని, ఇది అంతరిక్షంలో శిథిలాల సమూహాన్ని సృష్టించి ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలకు ప్రమాదకరంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక అదేవిధంగా రష్యా కాస్మోస్ 2553 వంటి ఉపగ్రహాలను అసాధారణ ఎత్తైన ఆర్బిట్లో ప్రవేశపెట్టింది. ఇవి న్యూక్లియర్ ఆధారిత యాంటీ శాటిలైట్ ఆయుధాలను కలిగి ఉండవచ్చని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆయుధాలు ఒక్కసారిగా వందల ఉపగ్రహాలను నాశనం చేయగలవని, సైనిక, పౌర సమాచార వ్యవస్థలను అస్తవ్యస్తం చేయవచ్చని అమెరికా తెలిపింది. రష్యా సైబర్ సామర్థ్యాలను కూడా అధునాతనమైనవి. 2007లో ఎస్టోనియాపై ఉక్రెయిన్లో సైబర్ దాడులు నిర్వహించింది. ఇక అమెరికా కూడా అంతరిక్షంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు స్పేస్ ఫోర్స్ను స్థాపించి ఉపగ్రహ రక్షణ, దాడి సామర్థ్యాలను అభివృద్ధి చేస్తోంది. అమెరికా కౌంటర్ కమ్యూనికేషన్ శాటిలైట్ సిస్టమ్, గ్రౌండ్ బేస్డ్ మిసైల్స్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్స్ అంతరిక్షంలో ఉన్న శాటిలైట్లను నాశనం చేస్తాయి. 2008లో అమెరికా తన విఫలమైన ఉపగ్రహాన్ని ఏజిస్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టంతో నాశనం చేసింది. దీంతో తన యాంటీ శాటిలైట్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. అమెరికా తన ఉపగ్రహాలను రక్షించేందుకు బాడీగార్డ్ ఉపగ్రహాలను, సైబర్ రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలను ఉపయోగించి ఉపగ్రహ డేటాను విశ్లేషించి బెదిరింపులను వేగంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అమెరికా స్పేస్ ఫోర్స్ సైనికీకరణ ప్రయత్నాల స్పేస్ ఆర్మ్స్ రేస్ను ప్రేరేపిస్తున్నాయని రష్యా, చైనా వంటి దేశాలు ఆరోపిస్తున్నాయి. అంతరిక్ష సైనికీకరణ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. శాటిలైట్లను నాశనం చేయడం వల్ల సమాచార వ్యవస్థలు, జీపీఎస్, గ్లోబల్ కమ్యూనికేషన్స్ అస్తవ్యస్తమవుతాయి. ఇది సైనిక, పౌర సేవలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. రష్యా 2021లో చేపట్టిన యాంటీ శాటిలైట్ పరీక్షల వల్ల శిథిలాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కూడా ప్రమాదకరంగా మారాయి. అంతరిక్షంలో ఆయుధాలను నిషేధించే 1967 ఔటర్ స్పేస్ ట్రీటీ ఉన్నప్పటికీ
దీనిని అమలు చేసేందుకు సమర్థవంతమైన నియంత్రణలు లేవు. రష్యా, చైనా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ యాంటీ శాటిలైట్ ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. అయితే రష్యా, అమెరికా స్పేస్ ఫోర్స్ ఏర్పాటు చేసి అదే పని చేస్తోందని ఆరోపిస్తోంది. ఇక భారత్ సైతం అంతరిక్ష రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. 2019లో మిషన్ శక్తి ద్వారా భారత్ తన యాంటీ శాటిలైట్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇది లో ఎర్త్ ఆర్బిట్లో ఉండే ఉపగ్రహాల్ని నాశనం చేయగలదు. భారత్ తన ఉపగ్రహాలను సైబర్ దాడులు, శత్రు చర్యల నుండి రక్షించేందుకు స్వదేశీ సాంకేతికతలలో పెట్టుబడులు పెడుతోంది. అయితే భారత్ అంతరిక్షాన్ని శాంతియుత ఉపయోగం కోసం అంతర్జాతీయ నిబంధనలను సమర్థిస్తూ సైనికీకరణను నియంత్రించాలని కోరుతోంది.